పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 21:12. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అవును ప్రియులారా, గుడ్డివారు కుంటివారు ఏమో కేవలం వారు వచ్చింది వ్యాపారాలు చేసుకోవడానికో లేకపోతే మరేదో కార్యక్రమాలు చేయడానికి రాలేదు. దేవాలయంలోనికి 2 రకాల ప్రజలు వచ్చారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దేవాలయం అనే విషయాన్ని మరచి ఆ దేవాలయంలో చేయకూడని కార్యక్రమాలు, జరగకూడని కార్యక్రమాలు జరిగిస్తూ ఒకరికి ఒకరు మనం చేసేది మంచిదే, మనం చేసేది బాగానే ఉంది అని మోసపూరితమైనటువంటి మనస్సుకి తమను తాము వాతవేయబడిన మనస్సాక్షిగా అప్పగించుకొని దేవాలయంలో దౌర్జన్యంతో కూడిన బలాత్కార కార్యాలు చేస్తున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. నేను చెప్తూ ఉండగానే మన హృదయమే దేవుని యొక్క దేవాలయం అనే విషయాన్ని, ఈ దేవాలయంలో దౌర్జన్యంతో కూడినటువంటివి, దేవుని బిడ్డవయ్యుండు కూడా దేవునిళ్ళ భయభక్తులు కలిగిన వారమని పిలువబడేవారు, నేను దేవునిళ్ళ భయభక్తులు కలిగిన బిడ్డనని మీరు ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారికి తగినట్లుగానే సత్క్రియల చేత అలంకరించుకొని జీవించాలనేది ప్రభు వారి యొక్క కోరిక. ఇక్కడ దేవాలయంలోకి వచ్చినటువంటి వారు వాళ్ళు అలానే అనుకుంటున్నారు, కానీ వారి ఆలోచనలు ఒకలా ఉన్నాయి, వారి క్రియలు ఒకలా ఉన్నాయి, వారి తలంపులు ఒకలా ఉన్నాయి. పైకి మాత్రమే కూడా ప్రభువుని ప్రేమించేవారమే అన్నట్లుగా ఉన్నారు, కానీ వారు చేసే క్రియలు యేసయ్యకి ఏమాత్రమో ఇష్టపడలేదు. అందువల్లనే వారిని ఆయన గద్దించినట్లుగా మనం చూస్తున్నాం, కోపగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సెకండ్ గ్రూప్ కూడా వచ్చారు దేవాలయంలోనికి. వీళ్ళు గుడ్డివారు, కుంటివారు, వీరి కష్ట బాధల్లో ఉన్నటువంటి వారు. వారు అక్కడ ఏ వ్యాపారము చేయట్లేదు, అక్కడ ఏ నీచమైనటువంటి కార్యక్రమాలు, దేవునికి కోపం రేపే కార్యక్రమాలు వారు ఏమీ చేయట్లేదు, కానీ వాటితో వారికి ఏ పాలు పంపులు లేవు. కానీ వారికున్న బాధలోను, వారికున్న దుఃఖములోను ప్రభువా నాయనా నీ సహాయం కావాలని కోరుకుంటూ వచ్చారు. అలా వచ్చినటువంటి వారికి, కుంటి వారికి, గుడ్డివారిని ఆయన ఎద్దకు తీసుకుని రాగానే వారిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచినటువంటి జాలిగల దేవుడే మరొక వైపు మనం చూస్తే ఆయన కోపపడ్డాడంట, వారి బల్లల్ని పడదోశాడంట. నా మందిరము సకల జనులకి ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంటే దొంగల గృహలాగా చేస్తారా, మీరు వ్యాపార గృహంలాగా చేస్తారా, పాపభీతి లేకుండా భక్తిని విడిచినటువంటి భ్రష్టుల్లాగా నులివెచ్చని స్థితిలోనికి జారిపోయి బ్రతుకుతారా అని ఇక్కడ దేవుడు వారిని గద్దిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ హృదయమే దేవుని దేవాలయం. ఈ దేవాలయాన్ని ఏది దేవుని వాక్య విరుద్ధమైన వాటికి నువ్వు దేనికి అప్పగించుకున్నప్పటికీ కూడా అది దేవునికి కోపం రేపుతుంది. అలా అని ఆయన ఉమ్మివేయుడు నిన్ను సరిచేస్తాడు, సరిచేయబడాలని కోరుతూ ఉన్నాడు. ఇవి మీకు సరైన విధానం కాదు, మీ మనస్సు మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి, ఈ పిచ్చి పనులు ఆపండి, ఇక్కడ ప్రార్థనలోనికి రండి, భక్తిలోనికి రండి, దేవుని సన్నిధిని సహవాసాన్ని కోరుకోండి, పైనున్న వాటి మీద మనస్సు పెట్టండి. దేవునితో నడుస్తున్నటువంటి ప్రజలమని మీరు చెప్పుకుంటూ లోక మాలిన్యంతోనూ, లోక ఐహిక విచారములతోనూ, లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యర్థమైన వాటితో మీ జీవితాలను నింపుకొని భక్తిని చేయాలనుకుంటే ఇది సబబేనా? ఇద్దరు యజమానులను కలిగి ఉండి ఎవరిని సంతోషపరుస్తావు నువ్వు? లోకము నీకు కావాలి, దేవుడు నీకు కావాలంటే అది అవ్వదు. కానీ దేవుడిని మాత్రమే కోరుకునే ప్రజలుగా మీరుంటే మీకు మేలని ఇక్కడ ప్రభువైన దేవుడు హెచ్చరిస్తున్నాడు. మత్తయి సువార్త 21:12 విషయాలు చూస్తే మార్కెటింగ్ అనేది నో అని చెప్పాడు. లోక కార్యక్రమాలు, లోక వ్యర్థమైన స్థితులు కలిగి ఉంటూ రాజీ పడిన జీవితానికి నీవు కూడా నో చెప్పే వ్యక్తిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అదే రీతిగా ప్రియులారా, అక్కడ వాళ్ళందరూ కూడా అలవాటు పడిపోయారు. దేనికి అలవాటు పడ్డారంటే రోజు యథావిధిగా ఆ దేవాలయంలోకి రావటం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం, ముగిస్తుతిగా చిన్న ప్రార్థన చేసుకోవటం, ఒకళ్ళకి తోడు మరొకళ్ళు. ఆయన బిజినెస్ చేస్తే నేను చేయకూడదా, ఆయన గువ్వల వ్యాపారం చేస్తే నేను బట్టల వ్యాపారం చేస్తా, వీళ్ళు బట్టల వ్యాపారం చేస్తే నేను కొవ్వొత్తుల వ్యాపారం చేస్తానని ఒకళ్ళకి తోడు ఒకళ్ళు అదొక పెద్ద ఫిష్ మార్కెట్ చేసినట్టుగా మార్కెట్ ప్లేస్ లాగా మార్చుకున్నారు. అక్కడ భక్తి రోజు రోజుకి తగ్గిపోయింది, విశ్వాస జీవితం రోజు రోజుకి వారిలో చల్లారిపోయింది. లోకంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా వారిలో పురివిప్పి నాట్యవాడిని నెమలిలాగా వారు పురివిప్పటం మొదలుపెట్టారు. భయం అనేది నెమ్మదిగా వారిలో అంతరించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు. అంటే వారికి నచ్చిన భక్తికి, వారికి నచ్చిన ఆచార వ్యవహారాలతో కూడిన ఒక క్రైస్తవ జీవితానికి అలవాటు చేసుకున్నారు. ఆ అలవాట్లోంచి బయటికి రమ్మని యేసు ప్రభువు చెప్తున్నప్పుడు మనస్తాపానికి గురయ్యారు, మనసుని చిన్నబుచ్చుకున్నారు.
వారు దానిలోంచి బయటికి రావటానికి ఆ కంఫర్ట్ జోన్లో రండి, తమకంటూ వారికి నచ్చిన భక్తి విధానానికి అలవాటు పడిన ఈ ప్రజలు ప్రభు అయిన దేవుడు వచ్చి ఇది సరైన విధానం కాదు, ఈ విధానం మార్చుకుని మరలా దేవుడు కోరుకునే ఆత్మీయ విధానంలోనికి రండి అని చెప్పినప్పుడు ఆ కంఫర్ట్ జోన్లో నుంచి దేవుడు వారిని కదిలిస్తూ ఉంటే ఇష్టపడలేదు. మాకు ఇది ఇష్టమైంది కదా, మాకు ఇలానే బాగుంది కదా, మరలా మమ్మల్ని ఇంకొక రకంగా మారమని చెప్తావేంటి ప్రభు అని చాలామంది మనసులో సణుక్కున్నారు, గొణుక్కున్నారు. కొంతమంది అయితే చచ్చా ఎంత సిగ్గుమాలిన పని మనం చేసాం, ఎంత బుద్ధిహీన పని మనం చేసాం, ఎంత పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పని మనం చేసాం, ఎంత దైవ భయం లేకుండా భ్రష్టత్వానికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన ఆలయాన్ని మనము వ్యర్థమైనటువంటి వాటికి మన జీవితాల్లో స్థానం ఇచ్చామని పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగిన వారు కొందరైతే మా కంఫర్ట్ జోన్ నుంచి మమ్మల్ని కదలమంటావేంటి, మమ్మల్ని మారమంటావేంటి, మమ్మల్ని సరిచేయమంటావేంటి, మమ్మల్ని మారు మనసు పొందమంటావేంటి, ఇలా కాదు అలా ఉండాలి, అలా కాదు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని ఆత్మీయత గురించి మాకు కొత్తగా నేర్పిస్తావేంటని యేసు ప్రభు వారి మీద తిరగబడినటువంటి వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు సులువు మీద వేలాడబడుతూ ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు అటువైపు కుడివైపున ఒకడు ఎడంవైపున ఒకడు ఉన్నాడు. ఒకడేమో తిరుగుబాటుతనం చేశాడు, మరొకడేమో పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడినటువంటి వాడు పరదైసులో దేవునితో పాటు ఉన్నాడు. ఈరోజు నా ప్రియ దైవజనమా, దేవుని యొక్క గద్దింపు, దేవుని మాటలను ఎద్దుకొచ్చినప్పుడు పశ్చాత్తాపము నీలో కలగాలి. నేను కూడా ఎందుకు ఇలా ఉండాలి, నన్ను నేను మోసం చేసుకుంటూ ప్రభు బిడ్డగా ఉంటూ కూడా లోక మాలిన్యానికి నేను అప్పగించుకున్నాను, అనేకమైన మనుషుల మెప్పు నేను ఎక్కువ కోరుకున్నాను దేవుని మెప్పు కన్నా కూడా. నా జీవితము ఆడంబరాలతో కూడి ఉన్నదే తప్ప ఆత్మీయతకు తక్కువగా ఉన్నది. సమర్పణ అనే నేను అంటున్నానే తప్ప సమర్పణకు తగిన జీవన శైలి నాలో చాలా కొరవడింది అని ఎవరైతే గ్రహించుకొని ఎవరైతే దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడతారో వారికే శుద్ధి కలగబోతూ ఉన్నది. ప్రభు అయిన దేవుడు ఇక్కడ కోరుకుంటుంది ఏంటంటే వీరందరినీ కూడా నేను ఇంతకుముందే చెప్పినట్లుగా వీరిని తోసివేసి వీరిని పడగొట్టి ఇక నన్ను విడిచి వెళ్ళిపోండి, మీరు నాకు వద్దని అంటలేదు ఆయన. మీరు నా పాత్రలే, మీరు నా బిడ్డలే. ఆ పాత్ర వ్యర్థమైనటువంటి నాచుతోనూ అపవిత్రతతోనూ నింపబడింది, దాన్ని శుభ్రం చేసుకోండి. మీరు నా పిల్లలే. చూడండి, మీ పిల్లల్ని మీ పిల్లలే అంటారు, కానీ మీ పిల్లల మీద కోప్పడుతూ ఉంటారు. కోప్పడినంత మాత్రాన వారు మీ పిల్లలు కాకపోతారా? వారు కొన్ని పిచ్చి పనులు చేసినప్పుడు ఆ పిచ్చి పనులను సరిచేసి నీ పిల్లలు వారు ఎప్పటికీ నీ పిల్లలే. నీ యొక్క రక్తము పంచుకొని పుట్టినటువంటి నీ పిల్లలు నువ్వెంత కాదనుకున్నా ఎంత అవుననుకున్నా ఫర్ ఎవర్ ఎప్పటికైనా వారు నీ పిల్లలే, నీ వంశపు వారే, వారు నీ రక్త సంబంధికులే అవుతారు. అలానే యేసు రక్తములో ఒకసారి శుద్ధీకరింపబడినటువంటి ఆయన ప్రియ సంఘము ఆయన సంఘమే. కానీ ఆయన సంఘములో కూడా ఆయా విధమైనటువంటి మాలిన్యతోనూ అపవిత్రతో కూడిన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటిని పరిశుభ్రపరుస్తాడే తప్ప దేవుడు తన ప్రజలను వదులుకునే దేవుడు ఏమాత్రము కూడా కాదు. అందువలన ఎవరి భ్రష్టత్వానికి వాళ్ళు అప్పగించుకొని వాళ్ళు పాడైపోతారేమో కానీ దేవుడు ఎవరిని కూడా భ్రష్టత్వానికి అప్పగించేవాడు కానే కాదని తెలియజేసుకోవాలి. ఎంత ఘోర పాపనైనా పశ్చాత్తాపంతో ఆయన తట్టు తిరిగితే క్షమించి హక్కును చేర్చుకునే దేవుడే కానీ ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎన్నెన్నో మార్లు తన వాక్యం ద్వారా మిమ్మల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నెన్నో మార్లు పరిశుద్ధాత్ముడు మీలో ఉంటూ ఆయన వేదన పడతాడు, దుఃఖపడతాడు. ఆయన కోరుకున్న రీతిగా మీరు జీవించినప్పుడు, అవమానకరంగా బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. అయినప్పటికీ కూడా దేవుని మాటని, దైవ కార్యాన్ని నిర్లక్ష్యపరిచి నీ బ్రతుకు నువ్వు బ్రతికితే దాన్ని భ్రష్టత్వానికి అప్పగించబడుట అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాని పర్యవసానము అలాంటి వారే అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఒకటి మనం తెలుసుకోవాల్సిందంటే పాత్ర దేవునిదే. నీవు యేసు రక్తంలో కడగబడినటువంటి నీవు ఎప్పటికీ దేవుని వాడవే. అందువల్ల నేను దేవుని బిడ్డవు కాబట్టి నీవు నా పైన అధికారం నీకు ఇచ్చాను ప్రభా అని నువ్వు చెప్పావు కాబట్టి అటువంటి అధికారము దేవుడు నీ పైన కలిగి ఉండటాన్ని నువ్వు సమ్మతించావు కాబట్టే ప్రభు నిన్ను తన స్వాధీనంలో తీసుకొని నిన్ను ఒక శుద్ధ సువర్ణంలాగా మార్చడానికి ఆ క్రమములో తను ప్రేమించే వారిని శిక్షించేవాడిగా ఉంటూ నిన్ను క్రమపరచడానికి ఆయా రీతిలుగా నిన్ను దీవిస్తూనే, నిన్ను ముద్దాడుతూనే, నిన్ను కౌగిలించుకుంటూనే అదే సమయంలో గారాబం చేసి పాడు చేసే దేవుడు కాదు, కానీ క్రమశిక్షణలో తీసుకొచ్చి బాగు చేసే దేవుడుగా నీ జీవితంలో ఆయన ఉంటాడు. అందువలన కొన్ని విషయాల్లో నీకు నొప్పిగా ఉన్నప్పటికీ కూడా వాక్యపు వెలుగులో నిన్ను మార్చుకోవటానికి, సరిచేసుకోవటానికి నీ హృదయాన్ని, నీ మనస్సుని ఇచ్చినప్పుడు అది నీకెంతైనా మేలుగా, సమాధానకరంగా, దేవుని యొక్క ఆమోదముద్ర వేయబడే
ఆ యొక్క మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హృదయ అంతరంగాన్ని పరీక్షించుకోవడానికి హృదయం తెరవాలి. ఈ రోజున నేనేమై ఉన్నాను. చాలామంది చాలా ఈజీగా ప్రతి ఒక్కరు విషయాల్లో కూడా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకని యేసయ్య మాట చాలా చక్కగా ఉంటుంది. నీ కంట్లో దూలం ఉంది, ఎదుటివాడి కంట్లో నలిసే ఉంది. అందరూ తొందరపడుతున్నంత ఎదుటివారి జీవితంలో ఉన్న బలహీనతలు, ఎదుటివారు ఏం చేస్తున్నారని చెప్పటానికి ఎంతైనా ధైర్యం చేస్తారు. కానీ తమ తప్పులు ఏంటి అని తెలుసుకోవటానికి, తన జీవితాన్ని కూడా సరి చేసుకోవాలి. నాలో ఉన్న వీక్నెస్ ఇది, నాకు కోపం ఎక్కువ, నాకు కలవరం ఎక్కువ, నాకు కంగారు ఎక్కువ, నేను చాలా ఆవేశపరురాలని, నేను చాలా ఆవేశపరుణ్ణి, నా నోటి చెడ్డ మాటలు ఎక్కువ వస్తాయి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? 10 మందిలో ఒకళ్ళిద్దరు ఉంటారు. ఆల్మోస్ట్ 8 మంది ఎదుటివారు బాగోలేదు, వాళ్ళ చేష్టలు బాగోలేదండి, వారి ప్రవర్తన బాగోలేదండి, వారి మాట తీరు బాగోలేదండి, వారు చేసే పనులు బాగోలేదండి అనే చెప్తారు. కానీ నాలో కూడా, వాళ్ళలో ఉన్న తప్పులు నాలో కూడా ఉన్నాయండి, నేను మారాలండి అని చెప్పేవాళ్ళు మాత్రం 1, 2, 3 కన్నా ఎక్కువ ఉండరేమో దైవజనమా. అలాంటి వాళ్ళలో నువ్వు కూడా ఉండుట నీకు మంచిది. అది నీకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. నీ యొక్క పాత్రను కడుక్కుంటే అది నీకే మంచిది కదా. నీ ఇంట్లో పాత్రలు నువ్వు శుభ్రపరచుకుంటే నీవే ఆరోగ్యకరమైన ఆహారాన్ని నీ పాత్రలో వండుకొని తినవచ్చు కదా. అలానే నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని నువ్వు పరీక్షించుకొని నీ బలహీనతలేంటో నువ్వు తెలుసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అది తిరిగి నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది కదా. ప్రభు అయిన దేవుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయా విధమైనటువంటి కార్యక్రమాలు ప్రజలు నింపబడి ఉన్నారంట. మరొక మాటలోకి వెళ్లే ముందు ఆ మాటను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 21:12 చదవండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను. చూడండి, యేసు ఎక్కడికి ప్రవేశించాడండి? దేవాలయంలోనికి. ఈ రోజున మన హృదయం ఏమై ఉన్నది? దేవుని దేవాలయమైనది. మనం ఆయన సొత్తై ఉన్నాము. నా దేవాలయాన్ని పాడు చేస్తే మీరు పాడైపోతారంటున్నాడు ప్రభు అయిన దేవుడు. అందువల్ల దేవాలయాన్ని పాడు చేసుకోకుండా చూసుకోవాలి. అవును, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. చూసారా, ఒక వ్యాపారం తర్వాత ఇంకొక వ్యాపారం, ఒక దెయ్యం తర్వాత ఇంకొక దెయ్యం, 7 దెయ్యాలు వచ్చి చేరతాయి అంట. ఒక విషయంలో రాజీ పడ్డావనుకో, ఇక సాతాను అన్ని విషయాల్లో నువ్వు రాజీ పడే విధంగా నిన్ను బలహీనురాల్ని బలహీనుడు చేసి వాడు ఏలుబడి చేయటం ప్రారంభిస్తాడు. అందువలన ఆ చూడటానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ ఆ చిన్నదే ఒక రోజున పెద్ద సమస్యగా మారబోతుంది. అదే నీ జీవితానికి పెద్ద అడ్డుబండగా మారబోతుంది. అదే నీ జీవితాన్ని పడద్రోయబోతూ ఉంది. కాబట్టి వాక్య విరుద్ధమైన వాటిని ఏదైనా సరే అది చిన్నగాను తేలిగ్గాను తీసుకోకుండా, అది చిన్న విషయమైనా సరే మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. శద్రకు, మేషకు, అబేద్నెగో ఆహారం భుజించే విషయంలో కూడా వారు బహుజాగ్రత్తగా ఉన్నారంట. లోక విషయాల్లో బహుజాగ్రత్తగా ఉన్నారని చెప్పొచ్చు. వారు అన్ని విషయాల్లో కూడా వివేకం కలిగి ప్రవర్తించారని చెప్పొచ్చు. అందువల్ల ఏంటంటే, వివేకము లేనటువంటి బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, జ్ఞానం కలిగిన బుద్ధిగల కన్యకలు కూడా ఉన్నారు. బుద్ధిగల కన్యకలు అంటే ఏంటి? వివేకవంతులు అంటే ఏంటి? కనీసం తినే ఆహార విషయం మొదలుకొని అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నటువంటి దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోల వలె ఉండాలి మనం కూడా. వారు మిక్కిలి చిన్న విషయాల్లో కూడా వారు ఏమాత్రమూ కూడా దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా బహుజాగ్రత్త కలిగి ఉండటం వలన వారు ఆత్మీయ ఘటాలను వారు బహు బలముగా వాక్యపు బండ మీద కట్టుకొని ఈ లోకంలో ఉన్న పోరాటాలతో పోరాడారు. పోరాడవలసిన సమయాలు వచ్చినప్పుడు పోరాడారు. వారు విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు విశ్వాసంలో పటిష్టంగా కాపాడుకున్నారు. చావటానికి సిద్ధపడవలసి వచ్చిన సమయంలో అగ్నికైనా ఆహుతవుతాం, కానీ దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైన వాటిని మేము చేయమని అగ్నికైనా ఆహుతవటానికి కూడా వారు సిద్ధపడ్డారు. అంటే వారి దేవాలయంలో దేవుడి వారికి ఇచ్చినటువంటి హృదయం అనే దేవాలయాన్ని అపవిత్రతకు అప్పగించకూడదు అనేటువంటి ఒక భద్రత కలిగినటువంటి వివేక హృదయం కలిగి ఉండటే దీని అంతటికీ కారణం అని చెప్పొచ్చు. హృదయంలో నిశ్చయిత, హృదయంలో నిండుకున్నదే ఒక మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల నీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. అది దేవుని కోసం తీసుకోక తప్పదు, తీసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఉండబోట్లేదు, శాశ్వత కాలం దేవునితో ఉండబోతున్నావు. బంధుమిత్రులు నీతో పాటు రారు. నువ్వు పరలోకి వెళ్ళేటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి జీవన వ్యాపారాలు నీ వెంట రావు. నీవు కట్టుకున్నవేమీ రావు, నువ్వు సంపాదించిందేది రాదు. ఏ ప్రజల కోసమైతే, ఎవరి కోసమైతే మొహాటపడి ఈరోజు దేవుని విషయాల్లో వెనకబడుతూ ఉన్నావో వాళ్ళెవ్వరూ, నువ్వు చచ్చిపోయి వెళ్తున్నప్పుడు వీళ్ళెవ్వరూ రారు. వీళ్ళందరూ నీకు బాయ్ బాయ్ చెప్పేస్తారు. సమాధి దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తారు, బాధపడతారు. ఆ తర్వాత నీతో ప్రయాణం వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు, అది చేయటం అనేది అసంభవం.
దేవుడు మాత్రమే నీతో ప్రయాణం చేయగలడు. ఏ దేవుడైతే నీతో ప్రయాణం చేసి భూమి మీద నీతో ప్రయాణం చేసి నీ ఆత్మను తీసుకునే విషయంలో పరలోకాన్ని నీతో ప్రయాణం చేసి ఆ తర్వాత యుగయుగములు నీ ఆత్మకు ప్రభువుగా దేవుడుగా ఉంటున్న ఆ దేవుణ్ణి మెప్పించడానికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఈ భూలోక యాత్రా కాలంలో అనేక మంది మనుషుల మెప్పు కోరినటువంటి వారు రక్షణ పొందలేకపోయారు. మనుషుల యొక్క మెప్పుకి, సమాజం యొక్క మెప్పుకి, వారి మధ్యలో వారు పొగడ్తలకు మాత్రమే ఇష్టపడి గౌరవ మర్యాదలని ఒక పేరు పెట్టుకొని ఆ చట్రాల్లో బిగించబడి రక్షణ పోగొట్టుకున్నటువంటి వారు, రక్షకుణ్ణి కోల్పోయినటువంటి వారు, నిత్య జీవాన్ని కోల్పోయినటువంటి వారు, పాపక్షమాపణని పోగొట్టుకున్నటువంటి వారు, పరలోక రాజ్య ప్రాప్తిని కూడా పోగొట్టుకున్నటువంటి వారు ఎంతోమందిని చూసినప్పుడు యేసు ప్రభువు చెప్పారు, వీరు మనుషుల మెప్పును కోరేవారే కానీ సృష్టికర్తైన దేవుని మెప్పును కోరుకున్నవారు కాదు. మీరు కూడా మనుషుల మెప్పునే కోరుతున్నారా? అయితే మీకు పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. మీరు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ధన సంపదల కోసం దేవుణ్ణి విడిచిపెట్టాలనుకుంటున్నారా? అయితే మీకు పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యములో ఎవరు ఉంటారంటే ఆత్మ విషయంలో దాహం కలిగినటువంటి వారు, ఈ రక్షణానందం విషయంలో దాహం కలిగినటువంటి వారు. ఈ లోకంలో ఏది ఎంత వచ్చినప్పటికీ కూడా ప్రభువుతోనే నడుస్తాను అంతవరకు అని ఒక తుది తీర్మానం తీసుకున్నటువంటి వారు మాత్రమే తుదకు నిత్యత్వానికి వారసులు అవుతారని ప్రభు అయిన దేవుడు తెలియజేశాడు. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి ఎలా రాగలుగుతారు? ఎందుకంటే వారు పిలుస్తున్నారే తప్ప వారు చూపు ఒకవైపు, వారి నడక ఒకవైపుగా ఉన్నది. కాబట్టి వారి మధ్యలోనే వడబడిపోయిన పువ్వు వలె, పగిలిపోయే నీటి బుడగ వలె విశ్వాస భ్రష్టులైపోయి పడిపోతారేమో. దేవుని కుమారుడి లోకంలోకి వచ్చినప్పుడు విశ్వాసం ఎవరిలైనా కనుగొనగలడా అని ఉన్నది. విశ్వాస భ్రష్టులైపోతారు ప్రియులారా ప్రజలు. ఓ మనుషుల మెప్పుకి, తమను తాము సంతోషపరచడానికి, మనుషుల మధ్యలో గొప్పవారు అనిపించుకోవడానికి అగ్రెసివ్గా పనిచేస్తారు. అదొక క్రేజ్ అనేది వారిలో పుడుతుంది. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కానీ, దేవుని యొద్ద నుంచి వచ్చే మెప్పును కానీ, ప్రభు దృష్టికి యోగ్యంగా బ్రతకాలనే తపన కానీ అంత్య దినాల్లో తక్కువైపోతుందంట. అలాంటి దినాలను కూడా నువ్వు తట్టుకొని నిలబడాలంటే ఆత్మావేశముతో, పరిశుద్ధాత్మ సన్నిధితో, దేవునితో నడిచేవారు వీటన్నిటినీ జయించి ఏర్పాటు చేయబడిన వారి లెక్కలోనికి నువ్వు వచ్చి ప్రభు రాకల్లో నువ్వు కొనిపోబడతావు. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఎవరైతే దైవ భయాన్ని ప్రేమిస్తారో, దైవ భయాన్ని కలిగి ఉంటారో లోకాన్ని జయిస్తారు, శరీరాన్ని జయిస్తారు, శోధనలు జయిస్తారు. వారికి ఉన్నటువంటి ప్రార్థనలకు జవాబు కూడా వారు పొందుకొని విజయ పదములో ముందుకి సాగిపోగలుగుతుంటారు. వ్యక్తిగత దైవ భయం అనేది మనకిస్తుంది నీ హృదయ పరీక్ష, నీ హృదయ పరిశోధన అనేది నీకే వ్యక్తిగత భయాన్ని నీలో పెంపారు చేస్తుంది. ఈరోజు దైవజనురాలు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, మీలో ఏమి చూడాలని దేవుడు ఆశపడుతున్నాడంటే వ్యక్తిగతంగా నువ్వు దైవ భయంలో ఎదగాలి. హల్లెలూయా. వ్యక్తిగతంగా దైవ భయంతో యవన కుమార్తెలు, యవన కుమారులు ఎదగాలి. దేవుని పరిచయంలో ఉన్నటువంటి వారు దేవునికి బాధ్యత అప్పగించవలసిన వారుగా మరెక్కువ వారి ప్రవర్తన, వారి చేష్టలు, వారి మాటలు, వారి క్రియల విషయంలో బహుజాగ్రత్త కలిగి దైవ భయం కలిగి ప్రవర్తించాలి. ఇవన్నీ కూడా నీ హృదయంలో ఈ వాక్కులు నీలో మంటని, అగ్నిని రగిలింపజేస్తూ ఉంటాయి దైవజనమా. మరి ఈ మాటలు కూడా మనం తెలుసుకుందాం. వ్యక్తిగత దైవ భయం కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు? నేను కూడా దైవ భయం కలిగిన వ్యక్తినే అని నాకు ఇంకా బాగా తెలియాలంటే ఏం తెలుసుకోవాల్సిందమ్మా అంటే చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 12:36 వ్యర్థముగా మాట్లాడకుండా జాగ్రత్త పడతాడు దేవుని భయం కలిగిన వాడు. అలానే ఆదికాండం 22:12 దేవుని స్థానాన్ని దేనికి వేటికి ఇవ్వకుండా జాగ్రత్త పడతాడు దైవ భయం కలిగినటువంటి వాడు. యోబు గ్రంథం 37:24 చెప్పబడినట్లుగా నేను జ్ఞానిని కదా అని అనుకోకుండా దేవుని కార్యాల మీద మాత్రమే లక్ష్యం పెట్టుకుంటాడు. 139వ కీర్తన 2వ చెప్పబడినట్లుగా దైవ భయం కలిగినటువంటి వాడు దేవుని సన్నిధిలో కూర్చుంటాడు, దేవునితో ముచ్చటిస్తాడు, దేవునితో మాట్లాడతాడు, ప్రభు సన్నిధిలో తెలియని విషయాలు తెలుసుకోవటానికి ఆశ కలిగి ఉంటాడు దైవ భయం కలిగినటువంటి వాడు. అదే రీతిగా 139వ కీర్తన 3వ చూసినట్లయితే దైవ భయం కలిగిన వాడు దేవుని సంధికెళ్ళి నా నడకను, నా పడకను, నా ప్రవర్తనను పరిశీలించు, పరిశోధించు, నీకు ఆయాసకరమైనది నాలో ఉంటే తీసివేయి అంటాడు. చూడండి ఈ వచనాలు 139వ కీర్తన 3వ చదవండి అందరూ కూడా. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. అవును, నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. నా నడకేంటి, నా పడకేంటి, నా చర్యలేంటి, నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది నా గురించి అంతా నీకు తెలుసు. కాబట్టి నీ ముందు నేను నిలబడాలంటే తలెత్తుకొని
ఈ విషయాల్లో నేను జాగ్రత్త కలిగి ఉంటాను, నేను దైవ భయం కలిగి ఉంటాను ప్రభు అని ఒక మంచి ఆలోచనలోకి వెళ్తున్నాడు. 44:21 వచనం, రహస్య పాపాల విషయంలో జాగ్రత్త కలిగి హృదయ రహస్యాలని తనలో తాను దాచుకోకుండా దేవుడు నా హృదయ రహస్యాలు ఎరిగినవాడని పరిశోధించేవాడని తెలుసుకొని దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షితో బ్రతకటానికి ఇష్టపడతాడు. మోసయుక్తమైన బ్రతుకులోంచి బయటకు వచ్చేస్తాడు దైవ భయం కలిగిన వాడు. ఇంకా మనకి దేవుని మాటలు చూసినట్లయితే యోబు గ్రంథం 31:4 చెప్పినట్లుగా నా అడుగు జాడలన్నిటినీ కూడా, నా ఆయుష్కాలాన్ని అంతటినీ కూడా నా దేవుడు లెక్కించేశాడు. అందుకని లెక్కింపబడిన ఈ దినాల్లో లెక్కింపలేనంత ఆశీర్వాదాలు పొందుకోవటానికి లెక్క అప్పగించవలసిన దేవుని సన్నిధిలో క్రమపరచబడతాననే తత్వం కలిగి ఉంటాడు. అవును ప్రియుడా, నువ్వు అలాంటి మనస్సు కలిగిన వాడివైతే దేవుడిని కనపరచు. ఆ విషయంలో నువ్వు కొదువు కలిగి ఉంటే ప్రభు నామములో ప్రార్థించే నీకు మేలు కలగబోతుంది. 139:4 మనం చూసినట్లయితే, నా వెనుక ముందు ఆయన నన్ను ఆవరించి ఉన్నాడు, నేను వెనకకు పరిగెత్తినా ముందుకు పరిగెత్తినా నా దేవుని యొక్క సన్నిధిలో నేను ఏమై ఉన్నాను అన్నీ తేట తెల్లంగా ఉన్నాయి. కాబట్టి వెనకడిగేసినా ముందడిగేసినా, గోడ చోటుకి వెళ్ళినా చెట్టు చోటుకి వెళ్ళినా, రహస్య స్థలముల్లోకి వెళ్ళినా నా చర్యలు, నా పడక, నా నడక అన్నీ నా దేవుడు ఎరిగి ఉన్నాడంటూ బహు జాగ్రత్త కలిగి వ్యక్తిగత దైవ భయంతో తన ఘటాన్ని తాను కాపాడుకునే వ్యక్తిగా ఉంటాడు. ఈ రోజున ఆ హృదయ పరిశోధన నీకు అవసరమైనది. అది నువ్వు చేయవలసిన వాడుగా ఉన్నావు. వాటి విషయంలో నువ్వు మనస్సు నిలిపి ప్రార్థన చేయవలసిన వాడుగా ఉన్నావు. దైవ భయం కలిగి ఉండటం వల్ల నీకు చాలా లాభాలు ఉంటాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:1 శరీర ఆత్మలను పవిత్రంగా కాపాడుకుంటూ నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడతావు. అలానే 2 కొరింథీ 7:1 పరిశుద్ధతలో సంపూర్తి పొందుతావు. సామెతలు 28:14 నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అని దేవుని యొద్ద నుంచి సాక్ష్యం, మనుషుల దగ్గర నుంచే కాదు దేవుని యొద్ద నుంచి కూడా సాక్ష్యం పొందాలనే ఒక తపన, తృష్ణ నీలో అధికమటో నువ్వు చూడగలుగుతావు. దేవుని బిడ్డ, దేవుని యొక్క భయం అనేది ఉంటే చాలా లాభాలు. దేవుని భయం వదిలేస్తే, వ్యక్తిగత దైవ భయం నీలోంచి నువ్వు తొలగించుకుంటే చాలా కష్టాలు వస్తాయి. 2 స్త్రీలు తిరుగుట్రాయి తిప్పుతూ ఉంటారు. ఒక పురుషుడు, ఒక స్త్రీ ఒక పడక మీద ఉంటారు. ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఒకప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులై ఉంటారు. ఒకళ్ళు వ్యక్తిగత దైవ భయాన్ని విడిచివేశారు, మరొకరు ఆ భక్తిని, ఆ భయాన్ని కాపాడుకున్నారు. కాపాడుకున్న వారు దేవుని రాకుల్లో ఎత్తపడ్డారు. దైవనిళ్ళ భయభక్తులు కలిగిన రక్షణానందరిని కాపాడుకోకుండా పడిపోయిన స్థితిని అలానే పడిపోయే స్థితిగా ఉంచుకొని భ్రష్టత్వానికి అప్పగించుకున్నటువంటి వారు విడవబడినట్లుగా మనం చూస్తున్నాం. అందువలన వ్యక్తిగత దైవ భయం ఉంటే లాభాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నీ ఘటాన్ని కాపాడుకొని దైవ భయాన్ని విడిచిపెడితే దానివల్ల కష్టాలు, నష్టాలు కూడా ఎన్నో ఉన్నాయని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ ప్రసంగి 8:11 దుష్క్రియలు చేసే వ్యక్తిగా నువ్వు మారిపోతావు దైవ భయం కోల్పోతే. ఆదికాండం 39:9 చెప్పబడినట్లుగా ఆయనకు విరోధంగా పాపం చేయటం ప్రారంభిస్తావు. యెషయా గ్రంథం 65:3 చెప్పబడినట్లుగా దేవుని కోపానికి నువ్వు కారకుడిగా మారుతావు. అయితే దేవుని ఎళ్ళ భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యవంతుడిగా మారుతావు. దేవుని ఎళ్ళ భయభక్తులు కలిగి ఉండటే ఐశ్వర్యమునకు మూలమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 33:6 చూసినట్లయితే, యెహోవా భయము భక్తులకు ఐశ్వర్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కాలంలో నీపింపబడింది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఈ రోజున దైవ భయమును కలిగి ఉంటే నువ్వు ఐశ్వర్యము కలిగిన వ్యక్తిగా ఉన్నావు, ఆశీర్వాదం కలిగిన వ్యక్తిగా ఉన్నావు, సమృద్ధి పొందే వ్యక్తిగా ఉన్నావు, సకల సౌఖ్యములను పొందుకునే వ్యక్తిగా ఉన్నావు. మరి నీ అంత శక్తిమంతుడు, నీ అంత సమృద్ధి పొందినవాడు మరొకడు లేడనే చెప్పాలి. ప్రియులరా, ఆ సమృద్ధి నీకు కావాలి, ఆ అభివృద్ధి నీకు కావాలి, ఆ దీవెన నీకు కావాలి. అన్ని విషయాల్లో కూడా ఈ వ్యక్తిగత దైవ భయం పొందినప్పుడు అభివృద్ధిలోనికి వస్తావు. దినదిన అభివృద్ధి నువ్వు పొందుకుంటావు. ఏ విషయాల్లో నువ్వు అభివృద్ధి పొందుకుంటావు, దానికి కూడా ఎంత చక్కటి మాటలు ఉంటాయో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో. చూడండి, ఇక్కడ 1 పేతురు రాసిన పత్రిక 2:3 ఆత్మరక్షణ కలిగిన విషయంలో నువ్వు అభివృద్ధి పొందుతావు. అలానే ప్రేమించుట్లా అభివృద్ధి పొందుతావు అని 1 దశలోనికి రాసిన పత్రిక 3:13 రాయబడి ఉంటుంది. 1 దశలోనికి రాసిన పత్రిక 4:10 ప్రేమయందు మరి ఎక్కువగా మీరు అభివృద్ధి పొందుతూ ఉంటారు. ప్రేమ కలిగినటువంటి వాడు అపకారాన్ని మనసులో పెట్టుకోడు. అపకారాన్ని మనసులో పెట్టుకున్నవాడు దొరికినప్పుడల్లా వారి గురించి చెడ్డగా మాట్లాడుతూనే ఉంటాడు, వారిని అవమానపరుస్తూనే ఉంటాడు. నీ యొక్క సహోదరుని, నీ యొక్క సహోదరిని ద్వేషించే వారిలో దేవుని ప్రేమ లేదని, అట్టి వారు దేవుని దృష్టికి యోగ్యులుగా ఉండరని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వీటన్నిటి నుంచి కొన్ని విడుదల పొందుకొని
ప్రేమించే విషయంలో నువ్వు అభివృద్ధి పొందే విధంగా ప్రభు జాలి కలిగిన, దయ కలిగిన, కనికరం కలిగిన హృదయాన్ని నీకు ఇచ్చి, సమ్మతించే హృదయాన్ని ఇచ్చి, ఆ యొక్క మంచి మనస్సును నీకు ఇచ్చి, ఆ మంచి దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. దైవజనమా, ప్రేమలోనే కాదు, నీ కషాయితంలో నువ్వు అభివృద్ధి పొందుతావు, విశ్వాసంలో అభివృద్ధి పొందుతావు, పరిశుద్ధతలో అభివృద్ధి పొందుతావు, నీ యొక్క బిడ్డల విషయంలో నువ్వు అభివృద్ధిని చూడగలుగుతావు, నీ కుటుంబ జీవితంలో నువ్వు అభివృద్ధిని చూడగలుగుతావు. నీ ఇంటి వారికి రక్షణ అంటే రక్షణ కొదువ, అది కూడా ఒక అభివృద్ధి లేకపోవటమే. రక్షణ సంపూర్ణంగా రక్షింపబడినటువంటి ఇల్లు నా ఇల్లని దేవుని సన్నిధిలో గంతులేసే విధంగా నీ ఇంటి వారందరూ రక్షణ భాగ్యం కలిగిన వారుగా ప్రభు దీవిస్తాడు. నీ ఇంట్లో నిష్ప్రయోజకులు అనేవారు ఎవరు ఉండరు, అందరినీ దేవుడు ప్రయోజకులుగా చేస్తాడు. గర్భఫలం లేని వారు అనేవారు ఎవరు ఉండరు, గర్భఫలాలు దేవుడిచ్చి దీవిస్తాడు. రోగగ్రస్తమైందని నీ ఇంట్లో ఎవరు ఉండరు, దేవుడు అందరినీ స్వస్థపరిచి దీవిస్తాడు. నీకున్న కొదువులు తీసివేసి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో రోగం ఉండొచ్చు, కానీ అది పోతుంది. ఈరోజు నీకు గర్భఫలం లేకపోవచ్చు, కానీ గర్భఫలం నీకు వస్తుంది. ఈరోజు నీకు వివాహం కాకుండా ఉండొచ్చు, తప్పక నువ్వు ఏకాంగిగా ఉన్న వ్యక్తి నువ్వు సంసారి అవుతావు. ఈరోజు నువ్వు నిష్ప్రయోజకుడిగా ఉండొచ్చు, రేపు నువ్వు తప్పకుండా దేవుని కృపలో ప్రయోజకుడు అవుతావు. దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుని యెడల భయము, భక్తి, ఐశ్వర్యం. నువ్వు భక్తుడు కాబట్టి నీ ఇంటికి సకల దీవెనలు యేసయ్య పంపించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, సకల సౌఖ్యాన్ని నీ దేవుడు నీకు పంపించబోతూ ఉన్నాడు. దాతృత్వం కలిగిన వ్యక్తిగాను ఉంటావు, అప్పు ఇచ్చే వ్యక్తిగాను ఉంటావు, పేదలకి చెయ్యి చాపే వ్యక్తిగాను ఉంటావు, ప్రేమించే వ్యక్తిగా ఉంటావు, దైవ కార్యాలు పట్ల నువ్వు పాటుపడే వ్యక్తిగా ఉంటావు, దేవుని కార్యాలని బలపరిచే వ్యక్తిగా ఉంటావు. సకల విషయాల్లోనూ, సమస్త విషయాల్లోనూ నీ దేవుడు నీకు అభివృద్ధినివ్వబోతున్నాడు. ఆత్మలో నువ్వు అభివృద్ధి పొందుతావు, కుటుంబ పరంగా అభివృద్ధి పొందుతావు, దేవుని యొక్క దీవెనను పొందుకుంటావు. నువ్వు ఆయుష్కాలంలో విషయంలో నువ్వు అభివృద్ధి పొందుకుంటావు, ఆయుష్కాలం నీకు పొడిగించబడుతుంది. సమస్త విషయంలో, సకల విషయంలో దినదినాభివృద్ధి నువ్వు చూడబోతూ ఉన్నావు. చప్పలు కొడుతూ ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. దయచేయడమా, నిరుత్సాహం అనేది నీ ఇంట్లోంచి దేవుడు తరిమి కొడతాడు. నిస్పృహ అనేది నీ ఇంట్లోంచి దేవుడు తరిమి కొడతాడు. తిరుగుబాటు కలిగిన వారని ఆ తత్వాన్ని నీ ఇంట్లోంచి దేవుడు తరిమి కొడతాడు. వ్యభిచార, జారత్ర, త్రాగుడు, తిరుగుడనే ఆ తత్వం ఎవరిలో ఉన్న నీ ఇంట్లోంచి అవన్నీ నిర్మూలము కాబోతున్నాయి యేసు నామములో. సమస్త విషయాల్లో కూడా సమాధానము, నెమ్మది, సమృద్ధి, దీవెన, ఉపకారమును, మేలును నువ్వు చూడబోతున్నా. నీ దేవుడే నీకు మహోపకారిగా ఉండి నీ తలపైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రార్థనలోకి వెళ్దాం. అయ్యా నా తండ్రి ప్రభా, తెలిసి తెలియక చేసిన పొరపాటును క్షమించే దేవుడు నాయన. తెలిసి తెలియక అయ్యా నా తండ్రి ప్రభా తీసుకున్నటువంటి తొందరపాటు తీర్మానాలని, నిర్ణయాల్లో మరలా తిరిగి నా తండ్రి కృప చూపించి స్థిరపరిచే దేవుడు అయ్యున్నావు నాయన. నోటి మాట వలన, తెలిసి తెలియక మాట్లాడిన మాటలు వలన వచ్చేటువంటి దోషముల్లో నుండి పరిహరించి విడుదలిచ్చే గొప్ప దేవుడు అయ్యున్నావు నాయన. అయ్యా, నీ నామంలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి మొరను వినే దేవుడు అయ్యున్నావు నాయన. మీ నామానికే మహిమ చెల్లిస్తున్నాను. నీ ముఖ కాంతిని సంఘం పైన ప్రకాశింపజేసి దీవించమని, బలమును, శక్తిని, ఆరోగ్యమును, అభిషేకమును నీ ప్రజల్లో అధికము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.